హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ ఎండాకాలానికి అయితే చాలా అంటే చాలా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అవే నైస్ డే. ఎలా ఉన్నారండి అందరూ? చూసారా ఫ్రెండ్, నేనైతే ఇలా అయితే వేసాను. వేడి గాలి ఎక్కువైపోయింది భయ్యా. ఇక అది అయితలేదు. అంటే మీద ఉన్నాం కదా, మేము సెకండ్ ఫ్లోర్ కదా, ఎండకి భరించలేనంత వేడి. అమ్మో అయితలేదు. ఇక అయితే నేనైతే ఒక ఉపాయం చేసిన. ఇక మొత్తం దాన్ని మీద కట్టేసి దాన్ని అయితే ఇట్లా వాటర్ అయితే వేసిన. సరేలే ఎంతసేపు ఉంటుందిలే అని నేను అనుకున్నా, కానీ అరే ఇంకొక 1 అవర్కి మొత్తం ఆరిపోయి ఎలా ఉన్న వస్తువు అలా ఎండిపోయింది. దాన్ని బట్టి అర్థమైంది. ఇంకా మా రాముల కాక అయితే ఫోన్ చేసిండు ఈరోజు. గంట సేపు వరకు మాట్లాడుతూ మళ్ళా ఆరిపోయింది. మళ్ళా చేసి ఓపలికి మళ్ళా టైం ఎంత అయిందంటే ఇంచుమించుగా 4:30 అయింది. అప్పుడు కొద్దిగా రిలీఫ్ అయినాము. సో నైట్ అయితే మా వరలక్ష్మి కొద్దిగా అయితే డల్ అయిపోయింది. ఎందుకు అయింది అంటే తలనొప్పి అనేది బాగా ఎక్కువైపోతుంది, నిద్రబి లేదు, నువ్వు జర వంట చేస్తావా అని అడిగితే నేను అనుకున్నా, నేను ఊరు నుంచి వచ్చింది వంటలు చేయనీకి, ఇది చేయనీకేనా అని అనిపించింది. కానీ ఏం చేద్దాం, భార్యలకు బాగాలేనప్పుడు భర్తలు చూసుకోకపోతే ఇంకోరు చూసుకుంటారు అనే ఉద్దేశం కాకుండా ఆమె ఎంతనో నేను బి అంతే అన్నట్టు కొద్దిగా అయితే ఇద్దరం అయితే చేసాము. కానీ ఈరోజు అయితే కొద్దిగా అయితే నేను బి నిన్న పోయిన వెదర్కి, అక్కడున్న వాతావరణానికి ఇక్కడున్న వాతావరణానికి చాలా అంటే చాలా ఫరక్ ఉంది. సో ఇంకా గుడ్డు ఆల్రెడీ ఆమె ఏమడిగిందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగింది. నేను అన్నాను, బయట వస్తువు వద్దు బేట, హెల్త్లు బాగుంటలేవు, అడ్డమైన ఫుడ్ వల్ల చాలామంది హెల్త్ ఇష్యూలు వస్తున్నాయంటే దాని గురించి పెద్ద గొడవ చేసింది. తలనొప్పి పెడుతుంది, నాకు ఇష్టమైనది పెట్టావా తిండి పెడతావా అని. ఇంకా తర్వాత కొద్దిసేపుకి అయితే వరలక్ష్మి అయితే తలనొప్పి పెడుతుంది, నా వల్ల అయితే లేదు, నీ ఇష్టం ఉంటే నువ్వు ఏది చేస్తే అది తింటా అదే అని అన్నది. సరేలే నేనేం చేసిన తెలుసా, ఇదేదో బాగుంది ఐడియా అని. అప్పుడు ఎగ్గుతో తినక చాలా రోజులైంది అని అనిపించింది. ఎందుకంటే నేనైతే తిన్నాను, ఇంకా ఆమె ఎట్లా తినలేదు కదా అని ఆమెకు అడిగాను, నువ్వేం పెట్టినా తింటాను, నువ్వేం తెచ్చినా తింటాను అని అన్నది. కథం సరేలే అని ఇంకా కిందికి వెళ్ళి 4 గుడ్లు తెచ్చుకొని ఒక 4 చెంచాలు నూనె వేసి నేను అడిగాను, ఇంకా వరలక్ష్మి ఇంటికాడ వెళ్ళావు కదా ఎలా ఉంది అంటే ఒక్కరోజు బి నిద్ర లేదంట. ఏదో మీది మాటలకు మాత్రం ఇంటికి పోతా అంటుంది. హైదరాబాద్లో రేకులింట్లో ఉన్నంత ఎండ అదే ఊర్లోకి వెళ్ళి సిటీకి వెళ్ళి అక్కడున్న ఎండ విపరీతంగా ఉంది భయ్య. ఇక్కడ బిల్డింగ్లు ఉండడం వల్ల ఎండ అనేది అంత లేదు మన పట్టణంలో. అదే ఊర్లో అయితే ఆ ఎండ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే బిల్డింగ్లు ఉండవు కాబట్టి. సో ఇక వంట చేస్తూ అది ఫ్రెండ్స్ ఈరోజు. అందులో అమిత్ షా అయితే ఢిల్లీ నుంచి అయితే వస్తుండు. సో నేను అనుకున్నాను నేను బి వెళ్తాను అంటే, మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు, ఇంట్లో ఏం చేస్తారు అని అన్నది. కథం నేనైతే చప్పుడాగా అయితే వంట అయితే ఎన్నికైతే పోయినాను. నిజంగా భయ్యా, నేను వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా కావాల్సిందేమో. నేనంటే చాలా లావ్ అయినాను, దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇవన్నీ తగ్గాలంటే నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ కావాలి. ఇంకా రేపటి నుంచి అయితే నా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే నేను అన్నాను, కొద్దిసేపు పోయేస్తాను, నేను చూసి వస్తానంటే లేదు నువ్వు పోతే మరి ఇంట్లో వంట ఎవరు చేయాలి, అన్నం ఎవరు చేయాలి అంటే నేను అన్నాను, ఆల్రెడీ 2 రోజులైనా రెస్ట్ తీసుకోకుండా ఉండింటే బాగుండు, ఈ ఊరికే నాకు లేని పంచాయతీ తెచ్చినావు అంటే సరే పో మరి ఇప్పుడు అంటే ఊరు నుంచి పోయి వచ్చిన తర్వాత గిట్లా చేసింది వరలక్ష్మి. నేను అనుకున్నట్టే చేస్తుంది వరలక్ష్మి ఎప్పుడు. నా విషయానికి వస్తే మాత్రం ఊరికే చేయలేపుతుంది భయ్యా, ఊరికే ఎట్లా పడితే అట్లా కొడుతుంది వరలక్ష్మి. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంటుంది, ఏం చేద్దాం చెప్పు. అది ఫ్రెండ్స్, ఈరోజు నా లైఫ్ స్టైల్లో చాలా విషయాలు జరిగినాయి. సో నా లైఫ్ ఇలా ఉంది.
సో కొద్దిగా ఆనందపడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే అశోక్ వాళ్ళ అదే అన్న కూతురు ఉంది కదా, ఆ పాపి ఫోన్ చేసి కర్రెపిల్లి ఏడున్నావు అంటే మంచిగా ఉన్న కర్రెపిల్లి అని. లాస్ట్కి అయితే ఎగ్ రైస్ చేసి మొత్తం ఇలా చేసిన భయ్య. మీరేమనుకుంటారు కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్.